సత్యమైన జయజీవితం. మనం దేన్ని ప్రేమిస్తున్నాం, దేనిపై కట్టబడుతున్నాం, దేన్ని వాడుకుంటున్నాం? ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరి హృదయాల్లో ఒక కోరిక ఉంటుంది. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా గొప్ప గౌరవభావంతో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని. అసలు మన జీవితాన్ని దేనితో లెక్కించాలి? ఒక వ్యక్తి ఈ లోకంలోనుంచి వెళ్ళిపోయాక ఇంకెప్పుడూ గుర్తుకు రాకుండా పోతే అది ఎంత భయంకరమైన జీవితం! అయితే అసలైన జయజీవితమంటే ఏమిటి? 1. జయజీవితమంటే దీర్ఘాయువు కాదు, ధనవంతులు కావడం అంతకన్నా కాదు. కొందరు దీర్ఘాయుష్యును జయంగా భావిస్తారు. కాని పాతకాలంలో 100 సంవత్సరాలు జీవించినా ఏ విధంగానూ చరిత్రలో లెక్కలోకి రానివారు ఉన్నారు. కేవలం ఎక్కువ కాలం బ్రతకడం జయం కాదు. మరికొందరు ధనాన్ని, ఐశ్వర్యాన్ని జయంగా చూస్తారు. కాని ఒక వ్యక్తికి కలిమి విస్తరించడం అతని జీవానికి మూలం కాదు. ఒకప్పటి అత్యంత ధనవంతుడైన మహారాజే వ్యర్థము, వ్యర్థము, సమస్తము వ్యర్థమే అని చెప్పాడు. అంటే ధనసంపాదన కూడా జయజీవితం కాదు. ఇంకొందరు ఇతరులతో తమను తాము పోల్చుకుని తమ జీవితాన్ని అంచనా వేసుకుంటారు. కాని ఒకరితో ఒకరు సరిచూసుకునేవారు గ్రహింపులేనివారని పవిత్ర గ్రంథం చెబుతోంది. మనమంతా ఇరుకుద్వారం గుండా ప్రవేశించడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుని సింహాసనం ఎదుట నిలబడవలసి వచ్చినప్పుడు మన జీవితం లెక్కించబడుతుంది. ఆ లెక్కకు నియమ నిబంధనలు ఏమిటి? 2. దొర్కా జీవితం మనకొక ఉదాహరణ. మనం దేనిని ప్రేమిస్తున్నాము? యోప్పే పట్టణంలో దొర్కా అనే ఒక శిష్యురాలు ఉండేది. ఆమె మంచి పనులు, ధర్మకార్యాలు బహుగా చేసింది. ఆమె చనిపోయినప్పుడు అపొస్తలుడైన పేతురు వచ్చి ఆమె కొరకు ప్రార్థన చేసి సజీవురాలినిగా చేశాడు. పేతురు ఈ అద్భుతం చేసింది కేవలం దొర్కా క్షేమం కొరకు కాదు, కాని మరణాన్ని జయించటం సాధ్యమని పునరుత్థానుడైన క్రీస్తు ప్రభూ శక్తిని బట్టి ప్రజలలో గొప్ప విశ్వాసాన్ని కలిగించటానికి చేశాడు. దొర్కాను సజీవురాలిని చేసినప్పుడు విధవరాండ్రందరూ వచ్చి ఏడుస్తూ దొర్కా తమతో ఉన్నప్పుడు కుట్టిన అంగీలను, వస్త్రాలను చూపించారు. ఆమె హృదయస్థితి, ఆమె క్రియలు ఎవరికొరకు ఉన్నాయో దీని ద్వారా మనం గ్రహించవచ్చు. ఆమె తనకున్న నైపుణ్యాన్ని మైనస్ బట్టలు కుట్టే సామర్థ్యాన్ని ఇతరుల అవసరత కొరకు ఉపయోగించింది. దీనిని బట్టి మన జీవితాలు లెక్కించబడాలంటే మనమందరం మన హృదయాలను పరిశోధించుకోవాలి. మనం దేనిని ప్రేమిస్తున్నాము? ఆత్మ సంబంధమైన సంగతులను మనస్కరిస్తున్నామా? నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించుము, నిన్నువలే నీ పొరుగువాని ప్రేమించుము అనే గొప్ప ఆజ్ఞను మనం పాటిస్తున్నామా? మన ప్రేమ దేనియందు గలదో మన ప్రదర్శనను బట్టి తెలుస్తుంది. లేక ఈ లోక సంబంధమైన సంగతులయందు మనస్సు కలిగియున్నామా? ఈ లోకంలో ఉన్న వాటిని ప్రేమించవద్దు. లోకము, దాని ఆశ గతించిపోతాయి. కాని దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరం నిలుస్తాడు. లోక సంబంధమైన విషయాలు, దైవకార్యాలు ఒకేసారి మనసులో ఉండడం మంచిది కాదని లేఖనం చెబుతోంది. మన ప్రేమ దేనియందు ఉందో తెలిస్తే మనం దేనిని ద్వేషిస్తున్నామో కూడా తెలుస్తుంది. సత్యాన్ని ప్రేమించే ప్రతివాడు దుర్నీతిని ద్వేషిస్తాడు. అసత్యము, మోసము, దుర్మార్గత మున్నగు చెడు జీవితం నుండి మనల్ని రక్షించటానికి దేవుడు క్రీస్తును పంపాడు. సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాషగలవారు శిక్షావిధి పొందే గతి ఎంతో భయంకరమైనది. 3. మనం ఎట్టి పునాదిమీద కట్టబడితిమి? ప్రతి జీవితం క్రీస్తు బోధించిన రీతిని బండమీదగాని ఇసుకమీదగాని పునాది వేయబడింది. బండమీద పునాది వేసుకునే బుద్ధిమంతుడు ఎవరు? క్రీస్తు మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును. అంటే ప్రభువు చెప్పిన మాటలకు విధేయులగుట. అయితే ప్రభువు చెప్పిన మాటలను, ఆజ్ఞలను గైకొనకపోయినట్లయితే మనం ఇసుకపై పునాది వేసిన బుద్ధిహీనుని పోలి ఉంటాము. మారు మనస్సు పొందని ఎడల నశింతురు, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అనే ప్రభువు మాటలను మనం పెడచెవిన పెడితే మన పునాది ఇసుకపై ఉన్నట్లే. మనకు సమయముండగానే మన పునాదిని పరీక్షించుకుని దేవుని ఆజ్ఞలకు విధేయులమై బండమీద పునాది వేసుకుందాం. 4. మనకిచ్చిన తలాంతులను ఎలా వాడుకుంటున్నాం? మనందరికీ దేవుడు తలాంతులిచ్చాడు. కొందరికి 5, కొందరికి 1, ప్రతివానికి వేరువేరుగా. వీటిని గూర్చి ఒక దినమున మనం లెక్క అప్పగించాలి. దొర్కా తాను చేయగలిగినదంతా చేసింది. తనకిచ్చిన తలాంతును, కుట్టే నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇతరుల అవసరతను గుర్తించింది. మనకు ఇచ్చిన తలాంతులను స్వార్థము కొరకు ఉపయోగించుచున్నామా? లేక దొర్కావలే దేవుని సేవ కొరకు, ఇతరుల ప్రయోజనం కొరకు వినియోగిస్తున్నామా? మనలో అందరికంటే గొప్పవాడు అందరికీ పరిచారకుడై ఉండాలి అని ప్రభువు చెప్పాడు.
అవసరతలో ఉన్నవారిని ఆదరించి సహాయము చేయుట క్రైస్తవ ధర్మం. ఈ సేవకు అడ్డొచ్చేవి 2: 1 స్వార్థము, 2 సోమరితనము. క్రైస్తవ్యం యొక్క గంభీరత ఏమిటంటే మనం జీవించడమే కాక ఇతరులను కూడా జీవింపజేసేవారముగా ఉండాలి. దేవునికి మనము కావాలి, ఈ లోకానికి వెలుగు కావాలి, ఉప్పు కావాలి, సేవకులు కావాలి. నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పేవారు కావాలి. దేవుని సేవ చేయకుండా దీవెనలు పొందాలని ఆశించడం తగదు. ప్రతి క్రైస్తవునికి సేవ చేసే బాధ్యత ఉంది. 5 మనం మన హృదయాన్ని ఎలా కాపాడుకుంటున్నాం? మన నాలుక సాక్ష్యం. అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము, నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. మన హృదయస్థితిని బట్టే ఒక వ్యక్తి జ్ఞాపకమునందుంచుకోబడతాడు. దావీదు చేసిన ప్రార్థన: దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నా యంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. మనము కూడా హృదయ పరిశోధన చేసుకుని దేవునికి, మానవులకు ప్రయోజకులముగా ఉండేలా మన హృదయాలను పరిశుద్ధముగా ఉంచుకోవాలి. మన హృదయస్థితి మన మాటల ద్వారా తెలుస్తుంది. హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును. మన మాటలను బట్టే మనం నీతిమంతులమనిగాని అపరాధులమనిగాని తీర్పు నొందుతాము. నాలుక కంటే భయంకరమైనది ఏదీ లేదు. నాలుకను స్వాధీనపరుచుకోవడమే మన ఆత్మీయ స్థితిని సూచిస్తుంది. అహంకార దృష్టి, కల్లలాడు నాలుక దేవునికి అసహ్యమైనవి. కత్తిపోటు వంటి మాటలు పలకవద్దు, సత్యమే మాట్లాడాలి. కాని ఈ నాలుకతోనే ఇంపైన మాటలు చెప్పగలం. ఇంపైన మాటలు తేనెపట్టువంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. జీవమరణములు నాలుక వశము. మనం నీతిమంతులమని తీర్పు తీర్చబడతామా, అపరాధులమని తీర్పు తీర్చబడతామా అనేది మన మాటలను బట్టి ఉంటుంది. ఈ హెచ్చరికను జ్ఞాపకముంచుకుని మన నాలుకను స్వాధీనమందుంచుకోవడానికి ప్రయత్నిద్దాం. మన జీవితాన్ని జయంగా మార్చాలంటే మనం క్రీస్తుపై పునాది వేసుకుని నిస్వార్థమైన ప్రేమతో మన తలాంతులను వాడుకుంటూ పరిశుద్ధమైన హృదయం నుంచి మంచి మాటలు పలుకుతూ జీవిద్దాం. అప్పుడే ఈ లోకం విడిచి వెళ్ళాక కూడా మనం గౌరవభావంతో జ్ఞాపకముంచుకోబడతాం.